అవతార్ మెహర్ బాబాకి జై. భగవంతుని ప్రేమించేటట్లు, భగవంతుని ఎలా ప్రేమించాలి అని మనం ప్రశ్నించుకున్నప్పుడు మనకు తెలియకుండానే అలవాటుగా సాంప్రదాయంగా వచ్చిన సమాధానం పూలతో, పూలమాలలతో భగవంతుని విగ్రహాన్ని అలంకరించి నైవేద్యం పెట్టి ధూప దీప చందన తాంబూలాలతో అర్చించి హారతలు పట్టి అలా చేసే పూజలు ఏదో ఒక వారం ఉపవాసం ఉండడం, 108 సార్లు జపమాలలోని పూసలు లెక్క పెడుతూ ఉండడం, నోములు వ్రతాలు చేయడం, ఇలా రకరకాలైన సమాధానాలు వస్తాయి. కానీ మన తోటి వారిని ప్రేమించుటే ఆచరణలో భగవంతుని ప్రేమించుట అన్నది, మెహర్ బాబా మనకిచ్చిన భగవంతుని ప్రేమించుట అన్నది అన్నదానిలో మొదటిది. ఆచరణలో అన్న మాటని మనం లోతుగా అర్థం చేసుకోవాలని ఉంటుంది. దైవార్చన, పూజలు, ఆధ్యాత్మిక చర్చలు చేస్తూ పశుపక్షాదులను మన తోటి వారిని ప్రేమగా తాకలేనప్పుడు అవన్నీ అర్థం లేనివే. మనకు తెలిసిన ఒక కథ ఒకటి ఉంది. పూర్వం కాశీలో ఒక భక్తురాలు ఉండేదట. ఆమెకి ఓ రోజు కలలో పరమేశ్వరుడు కనిపించి రేపు మీ ఇంటికి వస్తానన్నాడట. అందుకు ఆమె ఎంతో పొంగిపోయి తెల్లవారుజామునే మేల్కొని ఇల్లంతా శుభ్రం చేసి ముగ్గులు పెట్టి తోరణాలు కట్టి రుచికరమైన పిండి వంటలు తయారు చేసి స్నానాదులు ముగించి స్వామివారి కోసం ఎదురు చూస్తుందట. అంతలో ఎక్కడి నుండి వచ్చిందో ఒక కుక్క వంటింట్లో చొరబడి స్వామివారి కోసం తయారు చేసిన వాటిలో మూతి పెట్టిందట. అది చూసిన ఆ భక్తురాలి కోపం వచ్చి ఓ దుడ్డు కర్ర తీసుకుని ఆ కుక్కను దెబ్బదెబ్బా బాధేసిందట. దాంతో ఆ కుక్క కుయ్యో ముర్రో అని పారిపోయిందట. ఆ తర్వాత ఆ భక్తురాలు చీకటి పడేంత వరకు స్వామివారి కోసం ఎదురు చూస్తూ గడిపింది, కానీ ఆయన రాలేదట. మళ్ళీ రాత్రి కలలో ఆయన ఆమెకు దర్శనమిచ్చాడట. కానీ ఆయన వీపి మీద ఎవరో కొట్టినట్లు తట్లు ఉన్నాయట. స్వామి, ఇదేమి వింత, ఆ తట్లేమిటి అని ఆ భక్తురాలు స్వామివారిని అడిగిందట. అది నీ చలవే తల్లి, నేను మీ ఇంటికి వస్తానని వచ్చాను, కానీ నీవు కర్ర చేతబట్టి కొట్టి నన్ను తరిమేశావు అన్నారట పరమేశ్వరుడు. నేనా అని విస్తుపోయిందట ఆమె. అవును మరి, కుక్క రూపంలో వచ్చింది ఎవరనుకున్నావు? అందరిలోనూ అన్నింటా అంతటా నేను ఉన్నానన్న సంగతి మర్చిపోయావా అని ఆమెకు కనువిప్పు కలిగించాడట ఆయన. భగవంతుడు అందరిలోనూ ఉన్నాడన్న సత్యాన్ని కథల్లోనూ గొప్పవారి మాటల్లోనూ వింటుంటాం, కానీ మనకు అది ప్రత్యక్షంగా తెలియదు. అందుకు కారణం మనలో ప్రోగై ఉన్న సంస్కారాలే. అవి మనలో స్వార్థాన్ని ఏర్పరుస్తాయి, వైరుధ్యాన్ని కలిగిస్తాయి. వాటి వల్లనే మనుషుల మధ్య అసూయ ద్వేషాలు కలిగి ప్రేమ సనగిలుతుంది. ఆ దూరం తగ్గి వారి మధ్య ప్రేమ పెరిగి ఏకత్వం నెలకొనడానికే ప్రేమించు అని అంటారు బాబా. నిస్వార్థమైన సేవ చేయమంటారు. ఎవరైనా ఏదైనా అడిగితే నీకు ఇష్టమున్నా లేకున్నా ఇచ్చేయి. ఒక ఆమె నీ దగ్గరకు వచ్చి నీ స్వెటర్ ఇమ్మని అడిగిందనుకో, ఆమె ఓ స్వెటర్ ధరించి ఉన్నా మరో ఆలోచన చేయకుండా నీ స్వెటర్ ఇచ్చేయి అంటారు బాబా. అలాగే ఆకలితో ఎవరైనా వస్తే వారికి అన్నం పెట్టమన్నారు. అన్నం పెడుతున్నామన్నా రెండవసారి మూడవసారి వస్తే తిరస్కరించమన్నారు. రెండవసారి మూడవసారి వస్తే తిరస్కరించమన్నాడు. అలా అలవాటు చేసి వారిని భిక్షగాళ్ళని చేయొద్దన్నాడు.
వీటిని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మనకు స్పష్టత కావాలి. అలా చాలా వరకు దేన్ని మనం వదులుకోలేం. వదులుకోవటానికి మనకి ఇష్టం లేకపోయినా బాబా చెప్పాడు కదా అని చేయటానికి ప్రయత్నించడం కోసం మన తోటి వారిని ప్రేమించడంలో మనకు చాలా సంశయాలు ఉంటాయి. మన వారి కోసం ఎలా తపన పడతామో అలా ఇతరుల కోసం తపన పడటం ద్వారా మనం భగవంతుని ప్రేమించగలం అన్నాడు బాబా. మన వాళ్లకు ఆరోగ్యం బాగోలేనప్పుడు, ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పుడు, వారి ఆలోచన విధానం సరిగా లేనప్పుడు వాటిని సరిచేయటానికి ఎలా తపన పడతామో అదే పరిస్థితిలో ఇతరుల పట్ల తపన కలిగి ఉన్నామా, వారు స్వీకరించడానికి సిద్ధంగా లేనప్పుడు అది వేరే సంగతి. కోరినప్పుడు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం మన వారికి సహాయపడే విధంగా సహాయపడగలుగుతున్నామా? భగవంతుని ప్రేమించడం అంటే మనం వారి గురించి మనం మరచిపోవడం. నిన్ను నీవు మర్చిపోయేంతగా నన్ను ప్రేమించు అన్నారు బాబా. ఇతరుల కోసం తపన పడడంలో మన గురించి మనం మరచిపోవడం జరుగుతుంది. మనం ఎవరిని ప్రేమించలేము అన్నది మనం తెలుసుకుంటే అది ప్రేమించగలగడానికి తొలిమెట్టు అవుతుంది. ఆ స్థితిలో ఇతరుల కోసం ఏం చేద్దామన్నా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు బాబా ఇలా చేయమన్నాడు గనక చేస్తున్నాను అనుకుంటే ఆ పని కష్టమైనా అది మనలో ప్రేమను పెంచడానికి దోహదపడుతుంది. తర్వాత నేను ప్రేమిస్తున్నాను అన్న భావనతో చేస్తాము. నిజానికి ప్రేమించే వారికి తాను ప్రేమిస్తున్నామన్న సంగతి తెలియదు, కానీ నేను ప్రేమిస్తున్నాను అన్నవి రెండవ మెట్టుగా ప్రేమ వైపు తీసుకుపోతాయి. ప్రేమించడానికి ప్రయత్నం చేస్తున్నాను అన్నది అక్కడే జరుగుతుంది. ఓసారి బాబా ఎదురొచ్చిన అడిగారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. ప్రేమించేవారికి ప్రేమిస్తున్నట్టు తెలియదు కదా. లేదు బాబా అని సమాధానం ఇచ్చాడు. దానికి బాబా ముఖం గంభీరమైపోయింది. ప్రేమించడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పవచ్చు కదా అన్నారు బాబా. అవును బాబా, నేను ప్రేమించడానికి ప్రయత్నిస్తున్నాను అన్నాడు ఈరుచి. అప్పుడు బాబా ఆయన ముఖం తేజవంతమైంది. ఇతరుల కోసం తపన పడటం అంటే మనలోని స్వార్థం తగ్గటం, ఇతరుల పట్ల ప్రేమ పెరగటం. ప్రేమ ద్వారా మాత్రమే భగవంతుడు సులభ సాధ్యుడు కనుక మనం ఇతరుల కోసం తపన పడాలి. తపన పడడానికి ప్రయత్నం చేయాలి. జై బాబా. రెండవది కూడా భగవంతుని ప్రేమించేట్లు రెండవ మెట్టు బాబా చెప్తున్నారు. బాబా చెప్పిన దాంట్లో రెండవ మెట్టు భగవంతుని ప్రేమించేటట్లు. ప్రేమించు అని అంటావు బాబా, నిన్ను ఎలా ప్రేమించాలి అని బాబాను ఒక ఆయన అడిగారు. నీ భార్యను ఎలా ప్రేమిస్తున్నావు, నిన్ను ఎలా ప్రేమించాలి అని ఆమెను అడిగావా అని అన్నారు బాబా. ప్రేమలో త్యాగాగ్ని ఉంటుందని, అది అహాన్ని దహించి వేస్తుందని బాబా అన్నారు. ప్రేమకు ఉదాహరణగా బాబా తాజ్మహల్ నిర్మాణాన్ని వెనుక గల కథను చెప్పారు. లైలా మజ్ను కథను చెప్పారు. రాజకుమార్తెను చూడకుండా ప్రేమించిన చాకలబ్బాయి కథ గురించి చెప్పారు. అయితే ఎన్ని యుగాలుగా చెబుతున్నా, ఎన్ని అవతారాలుగా భూమి మీదకు దిగి వచ్చి చెప్పినా మనకది వంట పట్టదు కదా. అందుకనేమో భగవంతుని ప్రేమించేట్లు అని 7 పాయింట్లు గల చిన్న సందేశాన్ని బాబా మనకు అందించారు. అందులో రెండవ మాట గురించి మాట్లాడుకుందాం. ఇతరుల దోషాలను ఎంచడానికి బదులు మనలో ఉన్న దోషాలను వెతికితే మనకు భగవంతుని ప్రేమిస్తున్నట్లే అన్నారు బాబా. ఎంత చిన్న మాటే గాని ఆచరణలో పెట్టి చూస్తే దాని అసలు సంగతి బయటపడుతుంది. చిన్నప్పటి నుంచి మనకు బాగా అలవాటైపోయింది ఇతరులలో తప్పులు వెతకడం. అది చాలా ఇష్టంగా చేసే పని. మనం ఇతరులలో తప్పులు వెతికి వారిని విమర్శిస్తాం. అలా విమర్శించడం చెడు అలవాటు. వారిని విమర్శించడం మాటన నేనే గొప్ప అన్న అహం దాగి ఉంటుంది అని బాబా చెప్పారు. ఈ అహం కత్తిరింపబడాలో అదే
అహం ఈ విమర్శల వల్ల బాగా పెరిగిపోతుంది. అంతేకాదు ఇతరులను విమర్శించటం వలన విమర్శింపబడిన వారి సంస్కారాలు విమర్శించిన వారి జాబితాలోకి వచ్చి చేరిపోతాయంట. జాబితాలోకి వచ్చి చేరిపోతాయంట. అక్కడ ఒక కథ ద్వారా దీనిలోని యథార్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. పూర్వం ఓ ఊరికి ఆధారంగా ఊరికి దూరంగా ఒక ఆశ్రమం ఉండేది. అక్కడ ఒక యోగి ఉండేవాడు. ఆయన దగ్గర చాలా మంది వస్తూ ఉండేవారు. వారు ఆ యోగిని ప్రశ్నిస్తూ తమ సంశయాలను నివృత్తుకునేవారు. జీవించాలనుకునే ఉత్సాహం క్రమక్రమంగా ఆ యోగి యొక్క పేరు ప్రఖ్యాతులు ఆ దేశం నలుమూలలకు వ్యాపించాయి. ఒక రోజున ఆ ఆశ్రమానికి ఓ వేశ్య వచ్చింది. ఆమె తన జీవితాన్ని ఛేదించి భగవంతుడి పట్ల వాయిస్ బ్రేక్ అవుతుందండి. సార్ ఇది మళ్ళీ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. భక్తితో శాశ్వత జీవితాన్ని గడపాలనుకుంది. అదే విషయాన్ని యోగి దానికి ఆయన చాలా సంతోషించి జీవితాన్ని ప్రశాంతంగా గడపవచ్చు అన్నాడు. కానీ ఆమెకు మాత్రం అలా మంత్రాన్ని జపిస్తూ వేసే వాటిలో గడపడం కష్టమైంది. అందువల్ల ఆమె తిరిగి వచ్చి ఆ ఆశ్రమానికి ఎదురుగా ఖాళీ జాగాలో గుడిసె వేసుకుంది. మొదట్లో కొంతకాలం ఒంటరిగా భగవన్నామ స్మరణను ఒంటరిగా కానీ పడినట్లు ఆమెను విడిచిపెట్టలేక ఆ గుడిసెకు తన ఆ యోగి మరం ఆ గుడిసెకు ఎంతమంది ఇటులో వచ్చి పోతుండేవారో అని రాళ్ళు లెక్కబెట్టి ఒక చోట పోస్తుండేవారు. అది రాను పెద్ద కుప్పగా మారిపోయింది. ఆ తర్వాత కొన్న ఆ యోగి వేశ్య ఇద్దరు మరణించారు. దేవదూతలు వచ్చి వేశ్యను స్వర్గానికి, యమదూతలు వచ్చి యోగిని నరకానికి తీసుకుపోయారు. ఆ యోగి ఇదేమి న్యాయం అని యమధర్మరాజును ప్రశ్నించాడు. తాను పరమ పవిత్రమైన యోగిని, ఆమె పాపాత్మురాలని వేశ్యాన్ని తాను నరకానికి, ఆమె స్వర్గానికి వెళ్ళటం ఏమిటని ప్రశ్నించాడు. దానికి యమధర్మరాజు నవ్వి, నీవు యోగివే గాని ఆమె చేసిన పాపాలను లెక్క పెడుతూ ఉండడం వలన ఆ పాపాలన్నీ నీ ఖాతాలో జమ అయ్యాయి. ఆమె వేశ్య అయినప్పటికీ తన హృదయం ఆ భగవంతునికి అర్పించి ఆ నామస్మరణలోనే నిత్యం గడిపింది గనక అని స్పష్టం చేశాడు. యోగి అలాగా ఇతరుల తప్పులను వెతకడంలో మనం ఎంత పొరపాటు చేస్తున్నామో గమనించండి. అదీగాక మనం గమనించడం కానీ ఇతరులలో తప్పులు వెతకటంలో దాంతో పాటు మరెన్నో తప్పులు పెరిగిపోతుంటాయి. అవి ఇతరుల పట్ల తనకు అసూయ ఉండవచ్చు, వారిని మనం ద్వేషిస్తూ ఉండవచ్చు, నేనే గొప్ప అన్న భావన మనం కలిగి ఉండవచ్చు, వారిని మనం వెన్నుపోటు పొడుస్తూ ఉండవచ్చు, వారిని మనం ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు. ఇవన్నీ అహంకారంతో ముడిపడి ఉన్నవే కనుక ఇతరుల గొప్పలు తప్పులు వెతకడంలో అహం మరింత బలపడుతుంది. అలాగాక మనలోని తప్పులు మనం తెలుసుకోవడం వలన ఆ తప్పులు మళ్ళీ చేయకుండా ఉండడం వలన సంస్కారాలను, అహంకారాన్ని తగ్గించుకునే అవకాశం కలుగుతుంది. అహం బలహీనపడుతూ క్రమంగా క్షీణిస్తుంది. అందుకే ఇతరులను విమర్శించకపోవడం, ఇతరులలోని దోషాలను ఎంచడానికి బదులు మనలోని దోషాలను తెలుసుకోవడం కూడా భగవంతుని ప్రేమించే దారి అవుతుంది. కబీర్ దాస్ ఒక దోహాలో ఇలా అంటాడు, చెడ్డవాడు ఎక్కడున్నాడని వెతకడానికి వెళ్ళాను, ఎంత వెతికినా చెడ్డవాడు కనిపించడం లేదు. ఒకసారి నా లోపల పరిగించగా నా అంత చెడ్డవాడు లేడని తెలిసింది. ఎవరైనా తనలోని తప్పులను తానే తెలుసుకోవాలని
ఆ తప్పులను మళ్ళీ చేయకుండా ఉండడం ద్వారానే అంతరంగాన్ని ప్రక్షాళన చేసుకోవాలి. ఆ విధంగా సంస్కారాలను తగ్గించుకుంటూ దైవీ ప్రేమలో ఎదిగి గమ్యం వైపు పురోగమించాలి. బాబాని ఎవరైనా తిట్టడం కానీ విమర్శించడం కానీ చేస్తే అది భరించలేని మండలి సభ్యులు మొదట్లో వారిని ఎదుర్కొనేవారు. కానీ తనను ద్వేషించిన వారిని క్షమాపణ కోరమని మండలి వారిని ఆదేశించే వారు బాబా వాళ్ళు నిన్ను అనరాని మాటలు అంటున్నారు అని అంటే అది నాకు వాళ్ళకి సంబంధించిన విషయం, మీలాగే వాళ్ళు నా బిడ్డలే అనేవారు బాబా. మండలి వాళ్ళు ఏదోలా క్షమాపణ చెబితే ఒప్పుకునేవారు కాదు బాబా. హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పించేవారు. మెహర్ బాబా 1922వ సంవత్సరం జనవరిలో సాకోరేలో ఉపాసని మహారాజు వద్ద సెలవు తీసుకుని వచ్చి పునాలో ఫెర్గూసన్ కాలేజీ రోడ్డులో నిర్మించుకున్న కుటీరంలో ఉండి తన మొదటి శిష్యులను చేర్చుకున్నారు. ఆదికే ఇరానీ అప్పుడు పూనాలోని డెక్కన్ కళాశాల చదువుతున్నాడు. సాయం సమయాల్లో కుటీరానికి ఉన్న బాబాను దర్శించుకునేవాడు. ఒకనాడు కుటీరానికి ఉన్న బాబాను దర్శించుకునేవాడు. వచ్చి బాబాను దర్శించుకునేవాడు. ఒకనాడు ఆది బాబా వద్ద ఉండగా ధనవంతుడైన ఒక పారసీకుడు వచ్చి బాబాను చూపించాడు. బాబా చిరునవ్వు చిందిస్తూ కూర్చున్నాడు. కానీ ఆది రక్తం కోపంతో మరగసాగింది. అతడు వెళ్ళిపోయిన తర్వాత బాబా ఆదిని అడగగా, బాబా నువ్వు అనుమతిస్తే అతని చెంప చెల్లుమని వినిపించాలని ఉంది అన్నాడు. కానీ అందుకు భిన్నంగా బాబా ఆదిని వెంటనే వెళ్ళి దూషించిన వ్యక్తి కాళ్లకు ప్రణమిల్లి క్షమాపణ కోరమన్నారు. ఆది వెళ్ళి కారు షాటు చేస్తున్న ఆ పారసీకుని కాళ్లకు ప్రణమిల్లి క్షమాపణ కోరాడు. ఆది తన సంభాషణల్లో తరచుగా ఆ విషయాన్ని ప్రస్తావించి తొలి రోజుల నుండే వారికి తమ కోపాన్ని అహంకారాన్ని అడుచుకోవడానికి ఎలాంటి శిక్షణ ఇచ్చేవారో బాబా స్పష్టంగా చెప్పేవారు. ఇతరులలో తప్పులు వెతకడం వలన కోపం వస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో కోపం మహా చెడ్డది కనుక ఇతరులలో తప్పులో నంచడమే మానేయడం మంచిది. భగవంతుని ప్రేమించడం ఎలా అనే ఈ సందేశంలోని 2వ అంశంలో బాబా ఇచ్చిన ఆదేశం అది ఆయన ప్రేమికులకు శిరోధారి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. ఇంకా టైం ఇది కూడా చదవచ్చు. 3వ స్టెప్ కూడా చదవచ్చు. భగవంతుని ప్రేమించేటట్లు. ఇంకా 3వది భగవంతుని ప్రేమించేటట్లు. భగవంతుని ప్రేమించడానికి మూడవ స్టెప్ అది. భగవంతుని ప్రేమించడానికి బాబా చెప్పిన వాళ్ళలో 3వది మన సౌఖ్యాల కోసం ఇతరులను దోచుకునే కంటే మనల్ని మనం దోచి ఇతరులకు సహాయపడటం ద్వారా మనం భగవంతుని ప్రేమించగలం. మనం ఏదైనా ఎవరి కోసమైనా చేశాము అంటే అది వారు మనకు కావలసిన వారై ఉంటారు. వారి మంచి మనం పొందవలసిన వారి నుంచి మనం పొందవలసిన సహాయం ఏమైనా ఉండి ఉండొచ్చు. మూడవది వారి నుంచి మెప్పును ఆశించి ఉండొచ్చు. 4వది సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఇనుమడింపజేసుకోవచ్చు. ఇవన్నీ కారణాలు అన్నమాట. ఇలా ఏదో ఒకటి మనం ప్రతిగా తిరిగి పొందేది ఉంటూనే ఉంటుంది. మనం ఏదైనా సాయం చేసామంటే అక్కడ తిరిగి మళ్ళీ ఇవేమన్నా కావాలని అనుకుంటాం అనమాట, పొందాలని అనుకుంటాం అనమాట. ఏది లేకుండా ఊరకే ఏది చెయ్యం. ఇంకా మరో మెట్టు క్రిందికి వెళ్తే మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అంటాము. అన్ని విధాల ఇతరుల నుంచి మనకి లాభమే ఉండాలి. భగవంతుడు అన్ని ఇచ్చి సహాయపడుతున్నాడు కనుక ఓ 10 రూపాయలదో 100 రూపాయలదో ప్రసాదం కొనిపెట్టి ఆయనను ప్రేమిస్తున్నట్టు తెగ పొంగిపోతూ ఉంటాం.
వదులుకోవాలంటే మనకు చాలా కష్టం. తెల్లవారి లేచిన దగ్గర నుంచి 2 చేతులు పైకెత్తి దండం పెట్టి అది ఇచ్చేయమని ఇది ఇచ్చేయమని రాత్రి పడుకునేంత వరకు భగవంతుని ప్రాణం తీసేస్తూ ఉంటాం. ఒక వస్తువు నమ్మేటప్పుడు దాని అసలు ఖరీదుకి కొంచెం లాభం చేర్చి, లేదంటే అసలు ఖరీదుకే అమ్మే వ్యక్తుల్ని చూడాలంటే ఒక తుకారాం లాంటి వాళ్ళు మనకు దర్శనమిస్తారు. అమ్మకానికి పట్టుకెళ్లిన బట్టల్ని ఊరికే పంచిపెట్టి వచ్చిన భక్త శిఖామణులు మనకు దర్శనమిస్తారు. అంతేగాని మామూలు మన ప్రపంచంలో మన సుఖాల్ని పణంగా పెట్టి ఇతరులకు సేవ చేయడం అంటే దాన్ని పిచ్చితనంగా చూస్తుంది ప్రపంచం. భగవంతుని పొందే విధానాలన్నీ ప్రపంచ దృష్టికి వ్యతిరేకమైనవే. భగవంతుడు చెప్పిన దాన్ని జీర్ణించుకోవాలంటే మనం ప్రపంచం నుంచి కొంచెం పక్కకు ఒత్తిగిలాల్సిందే. శారీరక సుఖాల కోసం, మానసిక ఆనందాల కోసం మనం జీవించడం సర్వసాధారణం. అందుకే కష్టాలను స్వీకరించలేము. పైగా వాటిని తీసేయమని భగవంతుని మొరపెట్టుకుంటూ ఉంటాం. ఒక ఆమె భగవంతుడిని దండం పెట్టుకుంటుంటే ఏమని అడిగావు అని ఆమెను నేను అడిగాను. ఏముంటుంది, చచ్చిపోయేంత వరకు అన్ని చక్కగా తినగలిగేట్టు చూడమని, అంతే అంది. ఎంత నిరాడంబరమైన కోరిక! కోట్లు గాని కోట్ల ఆస్తి గాని ఆమెకు అడగలేదు. అయినా తాను తినబోతున్నప్పుడు ఎవరైనా ఆకలితో వస్తే ఆ ఆహారాన్ని వారికి పెట్టగలిగితే అదెంతో అదృష్టం. అది మనల్ని మనం దోచి ఇతరులకు సహాయపడటం కాదా? అవుతుంది. అది 1954వ సంవత్సరం బాబా ఆంధ్ర పర్యటన చేస్తూ రాజోలు వైపు వెళ్లే త్రోవల్లో కారాపి ఆకలేస్తుందన్నారు. కనుచూపు మేరలో కార్యకర్తలకు ఏమీ కనపడగా కంగారు పడ్డారు. వారి అవస్థ చూసి బాబా ఆ దగ్గరలో ఏదైనా గ్రామం ఉంటుందేమో చూడమన్నారు. వారు అలాగే వెతుక్కుంటూ ఓ గ్రామం చేరుకున్నారు. ఇంటింటికి వెళ్లి భిక్ష అడిగారు. కానీ లాభం లేకపోయింది. ఆ ఊరి చివర ఓ పూరి గుడిసెలో ఓ పండు ముసలి సట్టిలో అన్నం వారుస్తూ తన ప్రీతముడైన యేసు ప్రభువుని తలుచుకుంటూ ఉంటుంది. అక్కడికి చేరిన ఈరుచి, అమ్మా, నీ యేసు ప్రభు వచ్చాడు, అతనికి అన్నం పెడతావా అని అడిగితే ఆమె, ఏనాటి యేసు ప్రభు ఇప్పుడు రావడం ఏమిటి అని ఆమె అనుకోలేదు. చాలా ఆనందిస్తూ ఆ అన్నం కుండ పట్టుకుని ఈరుచి వెంటే బాబా ఉన్న చోటికి వచ్చింది. నాయనా, నా ప్రభువా వచ్చావా అంటూ బాబాకి అన్నం పెట్టింది. బాబా కొంచెం తిని అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయారు. ఆయన బాబా అని మనకు తెలుసు, ఆమెకు తెలియదు కదా. ఆమె కోసం వండుకున్న ఆ పిడికెడు అన్నాన్ని ఆకలితో ఉన్నారంటే బాబా కోసం తెచ్చిచ్చింది. ప్రత్యక్షంగా బాబాయే కానక్కర్లేదు, బాబా అందరిలోనూ ఉన్నానని చెప్తున్నారు కదా. ఎవరికి పెట్టినా అది బాబాకే అందుతుంది. బాబాకు అర్పించిన దానితో మనం ఖాళీ అయిపోతాం. ఖాళీ అయితేనే కదా ఆయన నిండిపోతాడు. ఆయనని కాకుండా మనం పొందేది ఏదైనా అది ప్రాపంచికమైనదే. ప్రాపంచికమైన ప్రతిదీ మనలో స్వార్థాన్ని, అహాన్ని పెంచేవే. అందుకే మనల్ని మనం దోచి ఇతరులకు పెట్టే దారిలో భగవంతుణ్ణి పొందగలుగుతాము. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. అరుణ్ గారు ఆరతి పాడినా? జై బాబా అండి. ప్రజ్ఞ జై బాబమ్మ. అలాగే. జై బాబా అండి. ఆయన చదివింది ఏ పుస్తకం అమ్మా? భగవంతుని ప్రేమించుట ఎట్లు అని